హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నారా ఏంటనేది జస్ట్ కామెంట్ చేయండి. సో చూసే వాళ్ళకి అసలు కాంపిటీషన్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో యాక్చువల్గా నీట్ యూజీ అప్లికేషన్స్ అయిపోయాయి, దాంతోపాటు ఎడిట్ ఆప్షన్ కూడా అయిపోయింది. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం వచ్చేసరికి కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ ప్రాబ్లం ఒకటి, అండ్ సార్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎన్ని వచ్చాయి సార్, ఒకవేళ ప్రీవియస్ 2 years తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది సార్, అప్లికేషన్ సంబంధించి వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, అసలు వేటిని రిజెక్ట్ చేస్తారనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఫాలో చేయండి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ అప్డేట్ ఇచ్చే బాధ్యత విజన్ అప్డేట్ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్స్ అయిపోయాయి, ఎడిట్ ఆప్షన్ కూడా అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎన్టీఏలో ఉన్న గ్లిచ్ వల్ల చాలా మందికి కన్ఫర్మేషన్ పేజ్ ఏదైతే ఉందో ఇది డౌన్లోడ్ అవ్వలేదు. అంటే పేమెంట్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది, ఎడిట్ ఆప్షన్లో కూడా అయిపోయింది. కన్ఫర్మేషన్ పేజ్ అంటే అప్లికేషన్ ప్రింట్ అవుట్ అనుకోండి, నథింగ్ బట్. సో అలాంటి ఒక కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ అవ్వక చాలా మంది స్క్రీన్ షాట్ పెట్టుకున్నారు. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా మంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా డౌట్ పడ్డారు, సార్ కన్ఫర్మేషన్ పేజ్ రావట్లేదు, మెయిల్ కి కన్ఫర్మ్ అయినట్టు ఎలాంటి మెయిల్ రావట్లేదు. మెయిల్ రాకపోయినా ఏం కాదు, కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ కాకపోయినా కూడా ఏం కాదు, ఓకేనా. సో ఎందుకంటే అక్కడ మీకు డిస్ప్లే అయిపోయింది కదా, కింద పేమెంట్ రిసిప్ట్ అయిపోయింది కదా, పైన మీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా. సో కన్ఫర్మ్ అయినట్టే, మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కింద మీకు పేమెంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. సో ఇప్పుడు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా. కన్ఫర్మేషన్ పేజ్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసరికి మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వాల్సిందే, ఓకేనా. డైరెక్ట్ మీ క్రెడెన్షియల్స్ అన్ని పెట్టేసి లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో అది డౌన్లోడ్ కాకపోయినా చేసుకున్నా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఓకే. ఇది ఓకే. సో నెక్స్ట్ అప్లికేషన్లు ఎన్ని వచ్చి ఉంటాయి సార్ అంటే, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి అనేది ఎన్టీఏ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే రిజల్ట్ వచ్చిన రోజు రివీల్ చేస్తుంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, స్టేట్ వైడ్ అప్లికేషన్లు ఎన్ని, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, ఓబీసీ ఎంత, ఓసీ ఎంత, జనరల్ ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, పీడబ్ల్యూ ఎంత ఏంటనేది కంప్లీట్ రిజల్ట్ రోజే డిక్లేర్ చేస్తుంది. అయితే మనకున్న ఇప్పటి వరకున్న అన్అఫీషియల్ న్యూస్ ఏంటంటే 23 lakhs ఎబోనే అప్లికేషన్స్ వచ్చినాయి అని అంచనా అనమాట. చాలా మంది, నేను కూడా 30 lakhs వరకు అప్లికేషన్లు వస్తాయి అనుకున్నాం. సో మనకు రఫ్ గా అంటే 100% ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో తెలియదు కానీ, సో 23 అప్లికేషన్స్ అనేవి ఒకనొక డేట్ వరకు పర్టికులర్ 23 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే మీరు ఇంకా 23 lakhs ఎబో అప్లికేషన్స్ ఉన్నాయని మీరు కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ లో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఇప్పుడు 2025లో మనము 23 to 25 అనుకుందాం, ఓకేనా. 23 to 25 అనుకుందాం. సో 2024లో 24 lakhs అప్లికేషన్లు వచ్చినాయి. ఇది కూడా 3 to 4 times మనకు అప్లికేషన్స్ అనేవి మళ్ళీ ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి, ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి 3-4 times ఇస్తే 24 lakhs వచ్చినాయి. అదేవిధంగా మనకు 2023లో వచ్చరికి 20 lakh plus అప్లికేషన్లు వచ్చినాయి, ఓకేనా. 20 lakhs plus అప్లికేషన్ వచ్చినాయి. సరే ఈ ఇయర్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో మినిమం పర్సెంటేజ్ ఎంత రావాలి సార్ అంటే, ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఏంటంటే మనకు 20 లక్షల మంది అప్లై చేస్తే 2023లో 11 లక్షల ప్లస్ మంది క్వాలిఫై అయ్యారు, ఓకేనా. మినిమం 58% పైన అండ్ ఓబీసీలో ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సెంటేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళు. సో 2024 వచ్చేసరికి 13 lakh ప్లస్ మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు 2023లో వచ్చేసరికి 134 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ ఓసీకి. సో అదే విధంగా 162 ప్లస్ వచ్చేసరికి మనకు సో 2024లో మినిమం క్వాలిఫైయింగ్ అన్రిజర్వ్డ్ కోటాలో వచ్చిందనమాట. అయితే ఇది మారుతూ వస్తుంది ఎప్పుడు మారుతుంది సార్ అంటే, ఎక్కడైతే ఇక్కడ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందో, అంటే క్వాలిఫైయింగ్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో, అండ్ ఒకటే మార్జిన్ మార్క్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ 600 మార్కుల మీద చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే, చాలా ఎక్కువ మంది ఉంటే మనకు ఈ మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఉంటుంది, 58% ఉంటుంది కదా, ఇది పెరుగుతుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉంటుందని చెప్పలేము. సో మేబీ రఫ్ గా నేను ఏమనుకుంటున్నా అంటే ఈ 162 కదా, ఈ 134 కదా, ఈ మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు ఉంటుంది అనేది నెక్స్ట్ మనం ఫర్దర్ గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది అప్లికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ సంబంధించి వెరిఫికేషన్ ఏముంటుంది సార్, నేను ఓసీ పెట్టాను, ఓబీసీ పెట్టాను, ఎస్సీ పెట్టాను, ఎస్టీ పెట్టాను, ఫింగర్ ప్రింట్ మిస్టేక్ అయింది, అది మిస్టేక్ అయింది, ఇది మిస్టేక్ అయింది, చాలా మిస్టేక్ అయినాయి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
24 లక్షల అప్లికేషన్లో మాన్యువల్గా వెరిఫై చేయడం అనేది కుదరదు. మాన్యువల్గా వెరిఫై చేయడం అస్సలు కుదరదు. అది అట్లా అయితే ఒక సంవత్సరాలు పట్టినా కూడా ఈ అప్లికేషన్స్ అనేవి మనం చేయడం ఉండదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే, ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో, ఓకేనా, ఈ ఫీ పేమెంట్ చేసిన క్యాండిడేట్లను మాత్రమే వెరిఫికేషన్లోకి పంపిస్తారు. కంప్లీట్గా సాఫ్ట్వేరే చేస్తుంది. ఏ పర్సన్ కూడా మాన్యువల్గా వెరిఫికేషన్ అనేది చేయరు. ఎవరైతే ఫీ పేమెంట్ చేయలేరో, అంటే నాలాంటి వాళ్ళు అనుకోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నా అప్లికేషన్ నేను అప్లికేషన్ చేసుకున్నాను, నాకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, కానీ నేను పేమెంట్ చేయలేదు కదా. సో కాబట్టి డైరెక్ట్ ఎవరైతే పేమెంట్ చేయలేదో వాళ్ళు రిజెక్టెడ్ క్యాండిడేట్స్, కంప్లీట్లీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్. ఏమైనా ఛాన్స్ ఇస్తారో చూద్దాం, కానీ పేమెంట్ చేయని క్యాండిడేట్స్ అందరూ ఇంకా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కంప్లీట్లీ. సో ఎవరైతే పేమెంట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ వెరిఫికేషన్లోకి వెళ్తే, ఈ వెరిఫికేషన్ మాన్యువల్గా ఉండదు, సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇందులో కూడా వెరిఫై చేసేవి మీ ఫోటో సిగ్నేచర్ మాత్రమే వెరిఫై చేస్తారు. ఫోటో సిగ్నేచర్ మాత్రమే వెరిఫై చేస్తారు, మిగతా ఏవి వెరిఫికేషన్ చేయరు. ఎందుకంటే అవన్నీ వెరిఫై చేయడం అనేది కుదరదు కూడా. సో ఎందుకు ఇవే చేస్తారు అంటే, మిగతా అవన్నీ చేసినా కూడా ఎక్కడా మీకు ప్రాబ్లమేటిక్ ఉండదు, దీన్ని అప్లోడ్ చేయండి, మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయండి అని ఎక్కడా మీకు ఎన్టీఏ నుంచి రిటర్న్ మెయిల్ అనేది రాదు. ఎవరికి వస్తుంది రిటర్న్ మెయిల్ అంటే, ఫోటో విషయంలో కానీ సిగ్నేచర్ విషయంలో కానీ, ఫోటో బ్లర్గా ఉన్నా కానీ, వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ, అసలు క్లారిటీ లేకపోయినా. ఎందుకంటే సో ఈ మధ్య ప్రతిదీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది కాబట్టి ఫోటోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లింక్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఫోటో క్లారిటీగా ఉందా లేదా అప్లోడ్ చేసేటప్పుడే చెప్పేసిండు, బ్లర్ గా ఉందా లేకపోతే ఎలా ఉంది అని. ఆటోమేటిక్ గా ఫోటో కూడా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఫోటో విషయంలో మాత్రమే రిజెక్ట్ అవుతుంది, లేదా సిగ్నేచర్ విషయంలో మాత్రమే రిజెక్ట్ అవుతుంది, మిగతా వేటిలో కూడా రిజెక్ట్ అవ్వదు. ఒకవేళ ఫోటోలలో రిజెక్షన్ ఉన్నప్పటికీ ఫోటోలు మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం వస్తే ఒకసారి మళ్ళీ ఇంటిమేట్ చేస్తాడు, ప్రతి స్టూడెంట్ కి మెయిల్ చేస్తాడు, లిస్ట్ లో పెడతారు, చెక్ చేసుకోమని చెప్తాడు. ఎవరైతే ఫోటోలు పెట్టుకోవాలో వాళ్ళకు మెయిల్ చేసి చెక్ చేసుకోమని చెప్తాడు అనమాట. అప్పుడు మీరు చెక్ చేసుకొని ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా సిటీ ఇంటిమేషన్ ఇచ్చేస్తాడు, దాని తర్వాత హాల్ టికెట్ ఇచ్చేస్తారు, ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఎక్కువ మెజారిటీ ఫీ పేమెంట్ చేయని వాళ్ళది మాత్రమే రిజెక్ట్ అవుతుంది. అసలు వీళ్ళది తప్ప ఇంకెవరిది ఆల్మోస్ట్ రిజెక్ట్ అవ్వదు. సో ఒకవేళ ఫోటోలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఫోటో ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాడు. కాబట్టి అప్లికేషన్ చేసి పేమెంట్ చేసి కరెక్ట్గా అప్లోడ్ చేసినామంటే మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడకండి. సో రిజెక్షన్ అలాంటివి కూడా అసలు ఎన్టీఏ నుంచి ఎక్కువ మొత్తంలో అసలు ఉండవు. ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి వస్తాయి. ఆన్లైన్ అప్లికేషన్ చేసే దేనికైనా కూడా అప్లికేషన్ వస్తుంది. 1 2 3 4 5 6 అని పెట్టి పేమెంట్ చేసినా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫోటో కరెక్ట్గా ఉంటే మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టెన్షన్ పడకండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. టైం చాలా తక్కువ ఉంది. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, 45 days ప్రిపరేషన్ ప్లాన్ ఏంటన్నది నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.